ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎందుకు? అది కనుక్కుంటే వై కనుక్కోవచ్చు. వైనే స్ట్రైట్ కనుక్కోవచ్చుగా. వై మనకు తెలియదు కదా. ఎక్స్ తెలుసా? ఎక్స్ కూడా తెలీదు. ఇందుకే నాకు మ్యాథ్స్ అంటే చిరాకు. ఇక్కడికి వచ్చి విలువే నీ పేరే వినిపిస్తుంది. ప్రవహిస్తున్న ప్రతి రక్త బిందువు మీద నీ పేరే ఉంటుంది. పీలుస్తున్న ప్రతి గాలి రేణువులోనూ నీ రూపమే ఉంటుంది. కదులుతున్న ప్రతి జీవకణంలోనూ నీ జ్ఞాపకం ఉంటుంది. నీ జ్ఞాపకం ఉంటుంది. के मत दिखाओ, मैं तुम्हारी पत्नी हूँ। ऐसी पत्नी गई बाहर, निकल जाओ कमरे से। तुम निकलो। ये कमरा मेरा है। ये घर मेरा है। मैं इस घर का मालिक हूँ। मैं इस घर की मालकिन हूँ। सॉरी। सॉरी। ठीक से बोलो। పాలని వెంగిపోయినా ఎటువైనావు? నేనెక్కడికి పోతా? పొంగే పాలకాడు ఉండాలి, పొంగే బువ్వకాడు ఉండాలి. ఒక్కొక్కళ్ళని చూడు, దుబాయ్, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ ఇవన్నీ చూసేదందుకు పోతారు. నేను మాత్రం కిచెన్ పూర్ నుంచి బాగా. रक्षाबंधन में कभी घर आना, पूरी सब्जी रसगुल्ला खरीदी खाएंगे, खिलाएंगे नहीं। ధనుష్ ఎందుకు ఏడుస్తున్నావు ధనుష్? నాకు ఇదేంటో తెలియటల్లా. నువ్వు టెంటే చెప్పావు, అయినా కూర్చోవట్లా. అడిగితే నువ్వు తిడతావు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఏడుపు వస్తుంది. ఇది మాత్రం. సుందరి చెప్పమ్మా, నీకు మొన్న ఎన్ని మార్కులు వచ్చాయి? 100. తెలుగులో 20, ఇంగ్లీష్ లో 20, మ్యాథ్స్ లో 20, ఫిజిక్స్ లో 20, కెమిస్ట్రీలో 20, మొత్తం 100. సమాధానం ఎంత క్లవర్ గా చెప్పిందో. ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు, ఉదయం లేవగానే నాకు నడున్నొప్పి వస్తుంది. అయితే మధ్యాహ్నం లేవమ్మా. ఇట్లా సైలెంట్ తినే వాళ్ళు ఏమైనా మాట్లాడొచ్చు కదా. అయ్యో పక్కింటైనా అలా భార్యకి బంగారు నెక్లెస్. వద్దు, సైలెంట్ తిందాం. బావా, భార్యని అర్థంగానే ఎందుకంటారో తెలుసా? తెలుసు. చెప్పు. భర్తను సగంగా అర్థం చేసుకుని సావదోపు. ఏంటి, నాకు ఒకవేళ దయ్యం పడితే మీరేం చేస్తారు? దయ్యానికి దయ్యం పట్టదే. అందుకేనా మీకు ఎప్పుడు దయ్యం పట్టలేదు? నాకు ఆల్రెడీ పట్టి నా పక్కనే కూర్చుంది. ఏం చేస్తుంటావు? రీల్స్ చూస్తుంటా సార్. రీల్స్. అది కాక ఫోన్లో ఛార్జింగ్ అయిపోకూడదు. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినాక ఛార్జింగ్ పెట్టి మళ్ళీ రీల్స్ చూస్తా. మరి కెరీరు అంటే నా కోసం వెతుకుతున్నావని నాకు తెలుసు. కోతివే గాని మంచి కోతివని చెప్పడానికి. కోతి నుంచి మంచి కోతికి ప్రమోషన్ వచ్చావంటే నీలో సంథింగ్ స్టార్ట్ అయిందన్నమాట.